హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి మసాలా పౌడర్ చూపిస్తున్నాను అండి. ఇంట్లో మనం జనరల్గా ఫ్రైస్ చేసుకుంటాం కదా, వాటిలోకి మనం ఇలాంటివన్నీ ఉపయోగించి ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, శనగపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫ్రైయింగ్ ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. మనం జనరల్గా ఆలు ఫ్రై అని, మనం బీన్స్, క్యారెట్స్, బీట్రూట్ ఇలా ఏం చేసినా కానీ ఫ్రైలో మసాలాస్ వేస్తాం కదా, బయట కాకుండా ఇంట్లో చేసుకుంటే ఇలాంటి పొళ్ళు చేసుకొని పెట్టుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. ఇది ఇలా దోరగా వేపుకోవాలండి. కొంచెం వేగాక నువ్వులు అండ్ ఎండుమిరపకాయలు ఒక 10 దాకా తీసుకున్నా అండి. నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇక్కడ అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నాను, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి. అస్సలు ఆయిల్ వేయలేదు, చక్కగా వేపుకోవాలి. ఇలా చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ జీరా కూడా వేస్తున్నాను అండి, మంచి వాసన వస్తుంది. ఇలా 2 టేబుల్ స్పూన్స్ జీరా వేసుకొని చక్కగా ఇది కూడా ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇది పూర్తి స్థాయిలో కలర్ మారిపోయి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక 5-6 వెల్లుల్లిపాయల రెబ్బలు పొట్టుతోనే వేసేస్తుందండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా ఆపేసాక చక్కగా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి 1 మంత్ అయినా పాడవదు. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకొని చక్కగా ఏ ఫ్రైస్ చేసుకున్నా కానీ చివరిలో ఒక 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నారనుకోండి, టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది. చక్కగా హెల్తీగా ఉండొచ్చు, టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.